నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఓ హనుమంత అంజనీ
మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మహర్షులు మనం తరించడానికి ఇచ్చిన మార్గాల్లో కర్మ మార్గం, ఉపాసనా మార్గం, జ్ఞాన మార్గం 3 ఉన్నాయి. ఈ 3 వేటికవి వేరు కావు. మనిషి శాస్త్రం తనకు విధించినటువంటి కర్మలేవో వాటిని ఆచరిస్తూ అది భగవత్ ప్రీతిగా ఆచరిస్తే దాన్ని కర్మయోగం అంటారు. అటువంటి ఆ భగవంతుని ఉపాసిస్తూ ఆయన్ని శరణాగతి వేడితే అది ఉపాసనా మార్గం అని చెప్పబడుతూ ఉంటుంది. ఇక ఆ భగవంతుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకుంటే జ్ఞానమని తెలియబడుతుంటుంది. ఈ 3 విడివిడివి కావు, 3టికి అనుబంధం ఉంది అని మనం తెలుసుకోవాలి. సాధారణంగా భక్తి మార్గం, జ్ఞాన మార్గం 2 వేరు వేరు అనుకుంటుంటారు చాలామంది. వారికి భక్తి జ్ఞానము 2 సరిగ్గా అర్థం కాలేదన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మాటని భాగవతంలో కృష్ణ పరమాత్మ, శివపురాణంలో శివుడు కూడా చెప్తారు. భక్తౌ జ్ఞానే న భేదో హి తత్కర్తు సర్వదా సుఖం విజ్ఞానం నభవత్యేవ సతి భక్తి విరోధినః. ఇది శివపురాణంలో సాక్షాత్తు శివుడు పార్వతీదేవితో చెప్తున్నటువంటి మాట. ఇది రుద్ర సంహితలో వస్తున్నది. భక్తిలో జ్ఞానంలో భేదం లేదు. ఆ రెండిట్లో దేన్ని చేసినప్పటికీ కూడా అది సుఖాన్ని కలిగిస్తుంది. భక్తి అంటే గిట్టని వాడికి విజ్ఞానం లభించదు అన్నాడు. ఇక్కడ విజ్ఞానం అనే మాట వాడబడుతున్నది. విజ్ఞానము అంటే పరమాత్మకు సంబంధించిన తత్వం అనుభవానికి వస్తే విజ్ఞానం, అది అర్థం చేసుకుంటే జ్ఞానం. అర్థం చేసుకోవడంతో ఆగకుండా అనుభవానికి తెచ్చుకోవాలి. అయితే జ్ఞానం అంటే ఏమిటి? నిజానికి ప్రశ్న వేసుకుంటే పరమాత్మ తప్ప అన్యము లేదనే తెలివి జ్ఞానం. ఆ పరమాత్మ తప్ప అన్యము లేడనే ప్రేమతో ఆయన కొలుచుకోవడం భక్తి. ఈ రెండిట్లోని సామాన్యంగా ఉన్న అంశం ఒకటే, భగవంతుడు తప్ప ఇతరము లేదని. అందుకే భక్తుడు కూడా ప్రపంచాన్ని విడిచిపెట్టి భగవంతునే ధ్యానిస్తూ ఉంటాడు. జ్ఞాని కూడా ప్రపంచాన్ని మిథ్యగా భావించి బ్రహ్మమే సత్యమని ఎప్పుడు విచారణ చేస్తుంటాడు. ఇద్దరు చేస్తున్నది ఒకటే పని. అంతఃకరణంలో 2 ప్రవృత్తులు ఉంటాయి. ఒకటి ఆలోచించే శక్తి, ఇంకొకటి ప్రేమించే శక్తి. ఈ ప్రేమించే శక్తితో ఆ బ్రహ్మని ఆరాధిస్తే అది భక్తి అనిపించుకుంటున్నది. ఆలోచించే శక్తితో బ్రహ్మము తప్ప మరొకటి లేదు అని తెలుసుకుంటే జ్ఞానం అనిపించుకుంటున్నది. అందుకే 2 కూడా నిజానికి ఒక్కటే. జ్ఞాన మార్గంలోనైనా భక్తి మార్గంలోనైనా బ్రహ్మమునే పట్టుకుంటూ ఉంటాడు. అయితే కొంతమంది జ్ఞానులు భక్తిని ఇదేంని అనుకుంటున్నారంటే ఈ పూజలు పునస్కారాలు చేసుకోవడం, నామస్మరణ చేయడం, ఈ భక్తిని వాళ్ళు జ్ఞానం కాదు అంటున్నారు. కానీ నిజమైన భక్తులు ఈ పూజా పునస్కారాల నామస్మరణల భక్తిని కూడా గొప్ప భక్తిగా అంగీకరించారు. దాన్ని గౌణ భక్తి అని మాత్రమే అంటారు. భక్తిలో కూడా రకరకాల స్థాయిలు ఉంటాయి. మొదట భగవంతుడు కూడా ఉన్నాడు, అతడి వల్ల నాకు మేలు కలుగుతుంది, ఆయనే నాకు ఆధారము అనేటువంటి ఒకానొక భరోసా కోసం భగవంతుడిని ఆరాధించే భక్తులు వాళ్ళు పుణ్యాత్ములు. అక్కడతో ఆగకుండా మరొక స్థాయి పెరగాలి. భగవంతుడి నుంచి ఏదో ఆశించకుండా ఆ భగవంతుడిని ఆశ్రయించడమే ఆనందం, ఆయన కొలుచుకోవడమే తృప్తి అనే భక్తి కలిగితే అది అవ్యాజ భక్తి అనిపించుకుంటుంది. దాన్ని పరాభక్తి అంటారు. ఈ పరాభక్తిలో భగవానుడు విశ్వమంతా ఉన్నాడు అనేటువంటి భావం కలిగి ఎక్కడైనా ఆయన గురించి ఆలోచిస్తూ ప్రపంచ ఆలోచనలు విడిచిపెడతాడు కనుక సర్వము భగవన్మయంగా దర్శనమిస్తుంది. ఇదే భావాన్ని అన్నమయ్య హరినీమయమే ఇంతాను అరసి నిన్ను నే శరణిని నాను అన్నాడు. అదేవిధంగా ఎదుట ఎవ్వరు లేరు ఇంతా విశ్వమయమే వదలక హరిదాస వర్గమైన వారికి. ఎదుట ఇన్ని లేవు, ఉన్నదంతా ఒకటే. కనిపించే జలములన్నీ విష్ణు పాదతీర్థములే. అదేవిధంగా లభించే ఆహారములన్నీ కూడా ఆయన ప్రసాదములే. ఇలా ప్రపంచంలో ఏది పొందుతున్నా భగవత్ స్పృహతో పొందడం భక్తులు కనబడుతుంది. ప్రపంచంలో కనబడేవన్నీ భగవత్ స్వరూపములే కానీ అన్యము కావనే భావం జ్ఞానంలో కనబడుతుంది. కనుక భక్తి జ్ఞానాలు 2 కావు అని మనం తెలుసుకోగలగాలి. పైగా భక్తిలో భగవత్ ప్రేమ ఉంటుంది, జ్ఞానంలో భగవత్ ప్రేమ తప్ప మరేమీ ఉండదు. ఎందుకంటే ఉన్నదంతా భగవంతుడని తెలిసినప్పుడు ఆ అనుభూతిలో నిరంతరం ఆనందిస్తూ ఉంటాడు జ్ఞాని. అందుకే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అన్నారు శంకర భగవత్పాలు వారు. స్వస్వరూపమైన ఆత్మని అనుసంధానం చేయడమే భక్తి అని. అంటే భాగవతుడు భగవంతుడిని ఎవరిని ఆరాధిస్తున్నాడో ఆత్మజ్ఞాని ఆత్మగా అతన్నే తెలుసుకుంటున్నాడు. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు. సర్వభూతముల హృదయములో ఉన్నటువంటి ఆత్మను నేనే అన్నాడు. ఆ ఆత్మను అహం బ్రహ్మాస్మి తత్వంతో జ్ఞాని తెలుసుకుంటున్నాడు. ఇంకొక అందమైన భావంలో చూస్తే భగవంతుని మమ అనుకుంటే భక్తి, అహం అనుకుంటే జ్ఞానం. ఇది తెలుసుకుంటే చాలు. మమ అంటే భగవంతుడు నావాడు అనుకుని ప్రేమగా ఆరాధిస్తే అది భక్తి అనిపించుకుంటుంది.
నేననే చైతన్యమే భగవంతుని తెలుసుకుంటే జ్ఞానం అనిపిస్తుంది. అందుకే మమ అనుకోవాలి, అహం అని తెలుసుకోవాలి. అహం అనుకోవడం కాదు, తెలుసుకోవడం. మమ అనుకోవాలి. ముందు భగవంతుని మమ అనుకుంటేనే తర్వాత అహం అని తెలుస్తుంది. అందుకే భక్తి లేనిది జ్ఞానం రాదు. జ్ఞానం లభించాక భక్తి కేవల ప్రేమ రూపంగా ఉంటుంది. సర్వత్రా భగవంతుని అనుభవిస్తూ ఆయన తప్ప అన్యము లేదని స్పృహ కలగడం జ్ఞానంలో కనబడుతున్న లక్షణం. అందుకే జ్ఞానము భక్తి రెండు వేరు వేరు కాదు అని చెప్పడానికై భాగవతంలో ప్రహ్లాద చరిత్ర మనకి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని భక్తుల్లో జ్ఞానిని చెప్పాడు. అంటే భక్తుల్లో గొప్ప భక్తుడు జ్ఞానభక్తుడు అని. అంటే భగవంతుడి గురించి సంపూర్ణముగా తెలిసి భగవంతుడు తప్ప అన్యము లేదు, ఈశావాస్యమిదం సర్వం అనే భావంతో ఉంటాడు కనుక అటువంటి భక్తి చాలా గొప్పది అని చెప్తూ, భగవంతుని ప్రేమిస్తున్నటువంటి వాడు పెద్ద తెలివితేటలు పాండిత్యాలు లేకపోయినప్పటికీ కూడా భగవంతుడికి తన సర్వస్వాన్ని సమర్పించినట్లయితే వాడికి భగవంతుడు లొంగిపోయి తనను తానే ఇచ్చుకుంటాడు అని భాగవతంలో కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ కథలు చెప్తున్నాయి. శివపురాణంలో శివలీలలు చెప్తున్నాయి. భక్తాధీన సదాహం వై తత్ప్రభావాత్ గృహేష్వపి నీచానాం జాతిహీనానాం యామి దేవి నసంశయ. ఇది పార్వతీదేవితో శివుడు చెప్తున్నటువంటి విషయం. భక్తి కలిగిన వాడు అతి తక్కువ జాతి వాడైనా వాడే నాకు ప్రీతిపాత్రుడు, వాడింటికి నేను వెళతాను, వాడిచ్చినవి స్వీకరిస్తాను అని భగవానుడు స్వయంగా సెలవిచ్చాడు. అందుకే భక్తికి ఎటువంటి శరీరమున్నా సరే భగవంతుడిని సర్వాత్మన ఏ నెపము లేకుండా ఏ కోరిక లేకుండా ఆశ్రయిస్తే అది ఉత్తమ భక్తి అనిపించుకుంటుంది. కోరికలతో భగవంతుడిని ఆశ్రయిస్తే అది సాధారణ భక్తి అనిపించుకుంటుంది. కానీ ఉత్తమ భక్తికి ఉత్తమ జ్ఞానానికి ఎటువంటి భేదము లేదనే విషయం ఉద్ధవగీతలో పరమాత్మ చెప్పాడు. శివపురాణంలో శివపరమాత్మ కూడా చెప్పాడు. అటువంటి జ్ఞానరూపమైన భక్తికి భక్తితో కూడిన జ్ఞానానికి నమస్కరిస్తూ స్వస్తి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్నాం కనుక నిజ జ్యేష్ఠ మాసం వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. నిజ జ్యేష్ఠ మాసంలో శ్రీ మహావిష్ణువుని అచ్యుతునిగా భావించుకుని స్మరించుకుని సేవించుకునేటువంటి ప్రయత్నంలో ఈ భగవద్గీతలోని సప్తమాధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో మరొక శ్లోకాన్ని మనం ఇప్పుడు పఠించుకుంటున్నాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తాను ఏ విధంగా సర్వత్రా వ్యాప్తమై ఉన్నారో చెప్తున్నారన్నమాట. బీజం మాం సర్వభూతానాం. సాధారణంగా బీజం అంటే విత్తనం. ఒక చిన్న విత్తనాన్ని కనుక మనం భూమిలో నాటినట్లయితే అది చిన్న మొలకగా మారి మొలక నుంచి మొక్క వచ్చి మొక్క నుంచి చిన్న చెట్టు వచ్చి ఆ చెట్టు వృక్షమై మహావృక్షమై ఘనవృక్షమై ప్రపంచమంత చెట్టై వ్యాపిస్తూ ఉంటుంది. మర్రి చెట్టు లాంటి చెట్టు అయినట్టయితే ఎంత విస్తీర్ణం వరకు వ్యాపిస్తుంది అనేటువంటి దాన్ని మనం చెప్పలేమన్నమాట. అటువంటి సంసార వృక్షం ఏదైతే ఉన్నదో ఆ వృక్షానికి బీజం ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. కొన్ని బీజములను అలా వదిలేస్తే అవి ఎందుకు కొరగాకుండా పోతాయి, వాటి యొక్క వైశిష్ట్యమే ఉండదు. కానీ నిత్య నూతనమైనటువంటి జవసత్వాలతోటి చక్కటి వృక్ష సంపదని మనకు అందించగలిగినటువంటి మహత్తరమైనటువంటి బీజం ఏమిటి అంటే సనాతన బీజం. నిత్య నూతనమైన బీజం అన్నమాట సనాతనం అంటే. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆ నిత్య నూతన బీజం ఏమిటి ప్రపంచానికి అంటే శ్రీకృష్ణ పరమాత్మ. సర్వే నవయవాభాంతి మధుమాసైవ ద్రుమాహ అని మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా శ్రీకృష్ణుని యొక్క తత్వం సర్వత్రా వ్యాపించి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని నింపుతూ ఉంటుంది. ఎప్పుడూ జగత్తు కొత్తగానే కనబడుతూ ఉంటుంది మనకి. కనుక అటువంటి సనాతన బీజాన్ని నేనే అని బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం అని చెప్తున్నారు.
బుద్ధి అనేటువంటిది మన శరీరంలో ఉండేటువంటి అంతఃకరణాలలో అదొకటి. ఈ బుద్ధి అనేటువంటి దాంట్లో 5 భాగాలు ఉన్నాయి. స్మృతి, మతి, బుద్ధి, ప్రజ్ఞ, ప్రతిభ అని. ఈ 5 భాగాలతో కూడినటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో బుద్ధిమంతులలో ఆ బుద్ధిని నేనే అని చెప్తున్నారు. అలాగే తేజస్వినామహం. ఒక్కొక్కరిని కనుక మనం చూసినట్లయితే మంచి తేజోవంతంగా కాంతివంతంగా కనబడుతూ ఉంటారు. ఒక్కొక్కరిని కనుక మనం చూసినట్లయితే ఈశ్వరోమంటూ నీరసంగా నడుస్తూ ఉంటారు. ఆ ఈశ్వరో అనడానికి బదులు ఈశ్వర అంటే వారిలో ఆ తేజస్సు పెరుగుతుందన్నమాట. అందుకని తేజోవంతులైనటువంటి వారిలో తేజస్సు నేనే అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ఈ విధమైన భావనతో మనం శ్రీకృష్ణ పరమాత్మని ఈ జ్యేష్ఠమాసంలో అచ్యుతునిగా కొలిచినట్లయితే మనం కోరనటువంటి అన్ని విధములైన అవసరములు కూడా నెరవేరుతాయి. ఇది మనం ఈ జ్యేష్ఠమాసంలో తెలుసుకోదగినటువంటి విశేషం. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జూలై 10వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువులో నిజజ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో ద్వాదశి మంగళవారం రోహిణీ నక్షత్రం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి మనకి. తిథి ద్వాదశి కనుక పూర్వదినాన ఏకాదశి నాడు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి భక్తులు, శ్రీ విష్ణు భక్తులందరూ కూడా ఈ రోజున ఈ ద్వాదశి పారణాన్ని ఆచరించడం అనేటువంటిది మంచిది. ద్వాదశి విష్ణు తిథి అని పేరు కనుక విష్ణు సమర్చనం చేసుకోవచ్చు. దానివల్ల విష్ణు అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అలాగే మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి స్తుతులను, స్తోత్రాలను, అష్టోత్తర శతనామావళిని వీటన్నిటిని కూడా మనం పఠించుకోవడం అనేది ఒక మంచి విషయం. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. తారంగాలు ఆడేవాడు, పిల్లన గ్రోవి ఊదేవాడు, వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. చూడరెడ్డమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్లి ఏలువాడు. రేపల్లె వాడల్లి ఏలువాడు. ఏలువాడు. చూడరెడ్డమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్లి ఏలువాడు. మామకు తగ్గ అల్లుడు వాడు, చెల్లిని కాచిన అన్నయ్యాడు, వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య. చూడరెడ్డమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్లి ఏలువాడు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.